రోజు రోజుకి పెంచుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు 8,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారాన్ని రద్దు చేయాలి. సిపిఎం ఉచిత విసిరి కట్టాలి. ఉచిత స్టీల్ ప్లాంట్ కు సొంత గనులను కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులను కేటాయించాలి. నా పేరు వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యుల్ని. ఈరోజు అన్ని సచివాలయాల దగ్గర పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని, పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్నాం. రేపు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ పెంచిన ధరల మీద ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ ప్రజాపోర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా వచ్చిన 3 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. ఉప్పు, పప్పు, బియ్యం ధరలు పెరిగాయి. ఒక నూనె ప్యాకెట్ మీద 50 రూపాయల వరకు ధర పెరిగింది. ఆ రకంగా పప్పు దినుసుల ధరలు అన్ని పెరగడం వల్ల ప్రజల మీద భారాలు పెరిగాయి బాగాను. అందుకే మేము సిపిఎం పార్టీగా కోరేది ఏంటంటే, ఏదైతే ధరలు పెరిగి బ్లాక్ మార్కెట్ అరికట్టడం ఈ ప్రభుత్వం సాధ్యం చేయలేదు, ఆ బ్లాక్ మార్కెట్ అరికట్టడం సాధ్యం కాలేదు. కాబట్టి నిత్యావసర వస్తువులు ప్రజలకి చౌక దుకాణాల ద్వారా కందిపప్పు, అలాగే నూనె, పంచదార, బియ్యం లాంటివి తక్కువ రేట్లకు ఇవ్వాలని, ఆ రకంగా బ్లాక్ మార్కెట్ అరికట్టాలని, పెరిగిన ధరలు అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 8,145 కోట్ల రూపాయలు ఫ్రీ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పటికే ప్రకటనలు ఇచ్చింది, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. ఈ నెల 19 వరకు కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉంది. మరి ప్రజల మీద 8,000 కోట్ల భారాలు మోపితే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒకటే చెప్పారు, ఒక్క రూపాయి కూడా నేను కరెంటు ధర పెరగకుండా చూస్తానని ప్రకటించిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఎలా పెంచుతారని చెప్పి మేము అడుగుతున్నాం. 8,000 కోట్ల రూపాయలు పెంచేదాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే రాబోయే కాలంలో మరో 11,000 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచుతామని చెప్తున్నారు, దాన్ని తగ్గించాలని చెప్పేసి, పెంచకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని సేల్లో విలీనం చేసి ప్రభుత్వంలో కొనసాగించాలన్న మా డిమాండ్. ఇప్పటికే 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయడానికి పూనుకుంది. 2,500 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని విఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడింది. చాప కింద నీరులాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని విరమించుకొని సేల్లో కలపాలన్నది మా ప్రధాన డిమాండ్. ఈ సమస్యలన్నింటి మీద రేపు ఎంఆర్ఓ ఆఫీసు, సీతమ్మగారి ఎంఆర్ఓ ఆఫీస్ మీద ధర్నా నిర్వహిస్తున్నాం. అలాగే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు కూడా జరుగుతుంది. ఈ ధర్నాలు జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతాం. అప్పటికే ప్రభుత్వం దిగి రాని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం.